అవన్నా కవితక్క కొత్త పార్టీ పెడతదంటవా? నడిపేంత తాకతున్నదే. ఆమె ఎందుకు పార్టీలకు వెళ్ళిపోతుంది? బాపు పిలిచి మాట్లాడితే అంత కథం. లేలే అన్నతోటి వడొస్తలేదు కాబట్టి ఆ పార్టీలు ఉండదు చూడు. ఇంతకు గులాబీ కోటల దయ్యాలు ఎవరు కావచ్చు కాక? నీ అంగన కోవట్టులుంటే ఎందుకు ఎల్లగొడతలేరో అని రచ్చబండల కాడ రాజకీయ చర్చలు. ముచ్చటేందో మిగ్గిన ఎరికే కదా. ఇక కొత్తదేందంటే కవితక్కది ఇయ్యాల కూడా గదే మాట. బీజేపీలో బీఆర్ఎస్ ను కలపొద్దు, పొత్తు పెట్టుకున్న పార్టీని బతకనియరు, కారును కాపాడుకోవాలి, తండ్రికి ఉత్తరం రాస్తే తప్పేంది, అది ఎవరు లీక్ చేసిండ్రో చెప్పాలి అని డిమాండ్ చేసింది. నిన్న ఇంటికి విలేకరులను పిలుచుకొని చెప్తే ఇవాళ మంచిర్యాల టూర్ కు పోతుంటే కార్లో చెప్పింది. పెళ్లిళ్ళు పేరంటాలు దావతులు అరుచుకుంటానికి పోతే ఏడుకొచ్చినా జోరుగానే ఎదుర్కొన్నారు అక్క అభిమానులు. ఏడ గులాబీ జెండాలు లేవు, బీఆర్ఎస్ లీడర్ల ఊపల్లే. మొన్న కాలం చేసిన జర్నలిస్టు మునీర్ ఇంటోళ్ళని మందలిచ్చి ధైర్యం చెప్పినాక అడవిలో అన్నలను కాల్చి చంపుడు ఆపేయాలని డిమాండ్ చేసింది సెంటర్ గవర్నమెంట్ ను. నంబాల కేశవరావు గారు ఎన్కౌంటర్ లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక రామన్న అమెరికాలో గులాబీ పండుగలు చేస్తుంటే బాబు బాయి కాడ మీటింగ్ పెట్టిండు అల్లుడు హరీష్ రావు తోటి. కవితక్క ముచ్చట కాళేశ్వరం విచారణ గురించి చర్చలు నడిచినాయట చాన్సేపు. అయితే ముందు ఈటల గారు, హరీశ్రావు గారు, కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడబట్టుకుని బయటపడాలి, అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. ప్రాంతీయ పార్టీల కథ గిట్లనే ఉంటది, పెత్తనాల కాడు ఇంటోళ్ళు కీసులాడతారు అనేది కామ్రేడ్ నారాయణ గారి మాట. ఏ రాజకీయ పార్టీలో కానీ అంతర్గత డెమోక్రసీ లేకుండా పోతే అది ఇంతే అవుతుంది. ఆధిపత్యం పొడికేయడం సిస్టం లేదు. ఆస్తి పంపిణీలో ఆమెకు అన్యాయం జరిగిన మాట ప్రచారంలో ఉంది. అదే జగన్ కూడా అదే కదా. కవితక్క కొత్త పార్టీ పెట్టే కోపుందట నిజమేనా సార్ అని మల్లారెడ్డి గారిని మందలిస్తే ఏది మారది, ఆమె ఎక్కడ మారది. కేసీఆర్ బిడ్డ, ఆమె పులి, పులి బిడ్డ, పులి టైగర్ బిడ్డ, పులి. ఆత్రం ఆపుకోలేక మల్లన్న తప్పితే గులాబీ లీడర్లంతా గప్ చూపైండ్రు. ఇయాల్టికైతే గింతే, చూడాలి మరి రేపేమవుతుందో.